అందరికీ నమస్కారం. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం చిన్నలవుడు పంచాయతీ మాలసింగరం గ్రామం. అయితే మా ఊర్లో చెప్పడానికి మన ఊర్లో సరైన స్కూల్ లేదు. దేనికోసం ముఖ్య కారణం ఈ వీడియో తీస్తున్నాము. అయితే మా అమ్మ నాన్నలు ఉన్న టైంలో అప్పుడు ఈ స్కూలు ఒక 50 సంవత్సరాల ముందు అన్నమాట కట్టారు. అయితే అప్పటి నుంచి ఈ స్కూల్ ఇలాగే ఉంది. తర్వాత కొన్ని 15 సంవత్సరాల తర్వాత ముందు నుంచి స్కూల్ పడిపోయిందండి. అసలు బాగలేదు స్కూల్ చూడంటే అలా ఉంది. కాబట్టి మన ఊర్లో ఇలా చూసుకున్నా సరే 250 గడపలు ఉన్నాయి. 850 జనాభాల మంది ఉన్నారు. అయితే మన ఊర్లో అలా చూసుకున్నా సరే 40-50 మంది పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ మనము స్కూల్ సరైన స్కూల్ లేకపోవడం వల్ల మాకు చాలా పిల్లలు చదువుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మన చెట్ల కింద లేదా మన అంగన్వాడీ దగ్గర వెళ్ళి చదువుకుంటున్నారండి. దీనికి మాకు సరైన మంచి స్కూల్ కావాలనేసి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి సరైన గ్రౌండ్ లేదండి ఇక్కడ. అసలు చెప్పాలంటే ఊర్లో సరైన ఫర్నిచర్ లేదు. స్కూల్ దగ్గర పిల్లలు ఉండడానికి అదే స్కూల్ సరౌండింగ్ గోడ కూడా లేదు మన దగ్గర. చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఎక్కడ చదువుకోవాలన్నా సరే వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఉండడం చాలా ఇబ్బంది పడుతున్నారండి. కాబట్టి మాకు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు దయచేసి మా కోసం కాక మా పిల్లల కోసం భవిష్యత్తు కొద్దిగా ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు పాడవకుండా మంచి విద్య అందించే, అలాగే మాకు ఒక మంచి స్కూల్ భవనం కావాలనేసి మీకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అలాగే మా ఊరు మన మండల పరిధినికి ఎంతో దూరం లేదండి. కేవలం ఒక 7 కిలోమీటర్ మాత్రమే ఉంది. అయినా సరే ఎటువంటి మంచి సౌకర్యం లేని ఇంత మేజర్ ఊరున్నా సరే మనకు ఎవరు పట్టించుకోవడం లేదు. అయినా సరే మన ఊర్లో చాలామంది చాలా పెద్ద పెద్ద అదే కలెక్టర్ గారు వచ్చారు, కానీ చాలామంది వచ్చారు, కానీ ఇటువంటి ఎన్నిసార్లు మనం వినతి పత్రం ఇచ్చినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు. కావున ఈ చిన్న వీడియోతో సీఎం చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన కలెక్టర్ గారు ఇవన్నీ కొద్దిగా చూసి కొద్దిగా మాకు దయ చూపించి మా కోసం కాదు మా పిల్లల కోసమైనా కాస్త ఈ స్కూల్ వచ్చేటట్టు చూడండి సార్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం చిన్నలవుడు పంచాయతీ మాలసింగరం గ్రామంలో మాకు మా ఊర్లో సరైన స్కూల్ లేదండి. చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి అసలు ఈ స్కూలు ఏమాత్రం మంచిది కాదు. అక్కడెక్కడో వెళ్ళి అంగన్వాడిలో చదువుకుంటున్నారండి మా ఊరు పిల్లలు. సుమారు మా గ్రామంలో 250 గడపలు ఉంటాయి. 800 మంది జనాభా ఉంటాం. 40 మంది పిల్లల వరకు ఉంటారు. వాళ్ళకి సరైన స్కూల్ లేకపోవడం వల్ల ఈ వీడియో చేయాల్సి వస్తుంది.
దయచేసి సార్ మీరు నారా చంద్రబాబు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మీరైనా, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా, లేదా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా ఈ వీడియో చూసి మాకు దయచేసి ఒక మంచి స్కూల్ మా గ్రామానికి అందజేస్తారని కోరుకుంటున్నాను. మా ఊర్లో చాలా సంవత్సరాల నుంచి స్కూల్ కోసము పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రేపో మాపో అనేసి అందరూ చూస్తున్నారు, కానీ ఏదో ఎవరో వచ్చి సాయం చేస్తారని చూస్తున్నాం, కానీ ఇదిగో అదుగో అనేసి ఎవరు కనీసం పట్టించుకోవట్లేదు. ఏ ప్రభుత్వాలు మారుతున్నా సరే మా ఊరికి మాత్రము ఒక స్కూలు, ఒక పిల్లలకి ఒక భవిష్యత్తు అనేది లేదు. ఇప్పుడు డబ్బు ఉన్న ఏంటంటే బయటకి తీసుకెళ్ళి ప్రైవేట్లో చదివించుకుంటారు, కానీ ఇక్కడ పేద పిల్లలు, ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు, ఎందుకంటే ఎక్కువగా చెప్పాలంటే మన ఏజెన్సీలో చాలా తక్కువ మంది ఉంటారు ఈ చదువుకున్న వాళ్ళు. అంటే చదువుకున్న వాళ్ళైనా సరే, చదువుకునే వాళ్ళైనా సరే, అలాగే డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. ఎక్కువగా ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు ఉంటారు. అలాంటిలో బయటికి వెళ్ళి చదువుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ మాకు మంచిగా కొంచెము ఒక స్కూలు కట్టించి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇస్తారనేసి మేము మా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారికి, ఈ మన లోకేష్ సార్కి కొంచెం మేము మా తరపు నుంచి మేము మొక్కుకుంటున్నాము. మీరు ఎప్పుడు వచ్చి కొంచెము మా ఊరు స్కూల్ కొంచెం బాగా చేయించి పిల్లలకి బాగా భవిష్యత్తు ఇస్తారనేసి మా యొక్క హృదయపూర్వక వందనము.
మా ఊరు స్కూల్ భవనం కావాలి. మా స్కూల్ భవనం కావాలి. మా ఊరికి స్కూల్ భవనం కావాలి. మా ఊరు స్కూల్ భవనం కావాలి. మా ఊరు స్కూల్ భవనం కావాలి. మన ఊరు స్కూల్ భవనం కావాలి. కలెక్టర్ గారు స్పందించాలి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. కలెక్టర్ గారు స్పందించాలి. డిప్యూటీ సీఎం గారు స్పందించాలి. నారా లోకేష్ గారు స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. మాకు స్కూల్ భవనం కావాలి. మాకు స్కూల్ భవనం కావాలి. మాకు స్కూల్ భవనం కావాలి. మాకు స్కూల్ భవనం కావాలి. మన స్కూల్ భవనం కావాలి.